రాహుల్ గాంధీ పరిస్థితి విచిత్రమైపోయింది. ఎట్లా అంటే తను అడిగినా కూడా మాట విననటువంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో రాహుల్ గ్యారంటీ అంటూ, కాంగ్రెస్ గ్యారంటీ అంటూ ప్రకటించుకొచ్చారు. తీరా చూస్తే గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, పాడు ఇవ్వలేదు, అట్లాగే సాగిపోయింది. ఇప్పుడు తెలంగాణ లాగానే ఉంటుంది. ఒకటి ఇస్తే ఒకటి తీసేసి, ఒకటి చేస్తే ఒకటి చేసేసి, దాన్ని ఏమంటామంటే మనం చిట్ట చివరి బెనిఫిషరీ దాకా వెళ్ళటం అన్నటువంటిది శాచ్యురేషన్ పాయింట్ అంటారు. అది నరేంద్ర మోడీ సర్కార్ చేస్తోంది, జగన్ సర్కార్ చేస్తోంది. అది కాంగ్రెస్ వల్ల కాలేదు. అందుకే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు కర్ణాటక పరిస్థితి అట్లాగే ఉంది, రేపు మాపు తెలంగాణ పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే చెప్పినప్పుడు అద్భుతం, ఆర్భాటాలు, ఆ తర్వాత అది సాధ్యం కాదు, నోరు మూసుకు కూర్చుంటారు, లేదా వేరే వైపుకి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఎదురుదాడి చేస్తూ కదలాలుతారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి తరహాలు. రాహుల్ గాంధీ చెప్పిన హామీలని అసలు ఈ దఫా పట్టించుకోకుండా ఏదైతే ఆ న్యాయ్ ఈ న్యాయం చెప్పారో అవన్నీ అన్యాయమేనని నమ్మినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల శాఖలు స్థానిక అంశాలనే ఎజెండాగా చేసుకుని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నాయి తప్పించి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇది చేస్తామని జనంకి వెళ్ళటల్లా. ఎందుకంటే అది రాదని జనం నమ్ముతున్నప్పుడు మనం ఆ హామీలు పట్టుకుని వెళ్ళి అబాస్పాలు అవ్వడం ఎందుకు అన్నటువంటి రూట్లో ఉన్నారు వాళ్ళు.